హాయ్ అండి, మనందరం ఏం చేస్తామండి, తెల్లగా ఉంటే బెల్లం బాగుంటుందని కొనుక్కుంటాం కదా. కానీ తెల్లగా లేకుండా కొంచెం డార్క్గా ఉన్న బెల్లం కొనండి, అదే టేస్ట్ బాగుంటుంది. తెల్లగా ఉన్న దాంట్లో సున్నం కలుస్తుందని మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళు కాకినాడ వాళ్ళు. సో అప్పటి నుండి నేను తెల్లగా ఉన్న బెల్లం కొన్నానండి. అది పుల్లగా ఉంటుంది. కొంచెం డార్క్గా ఉన్న బెల్లం కొంటే మనకు స్వీట్నెస్ ఉంటుంది. కొనేటప్పుడు వీలైతే కొంచెం అలా తుంచి నోట్లో వేసుకోండి. పులుపు లేకుండా ఉన్న బెల్లం కొనండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. భక్షాలకు కూడా మేము పులుపు లేని బెల్లం కొంటాము. సో నేను ఇంకా మా ఆయన రిలయన్స్ మార్ట్లో దొరికింటే 2 కేజీలు తెచ్చేసారు ఒకేసారి. నీకు ఇదే కదా కావాల్సిందని. మేము దీన్ని ఉంట బెల్లం అంటామండి. ఇది బాగుంటుంది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. క్యూబ్స్ లాగా కట్ చేసినవి ఎక్కువ మనకు వైట్గా ఉంటాయి. సో నేను ఎక్కువ ఇలా రౌండ్గా ఉన్నవే కొనుక్కుంటానండి. సదరన్ సూపర్ మార్కెట్ పోయినప్పుడు కొంటాను, ఎక్కడ పడితే అక్కడ కొనను. ఇంకా మొన్న అయితే ఆర్గానిక్ది తెచ్చుకున్నాను. సో ఇంకా నేను మీకు మొన్న చూపించాను కదా ఐస్ క్యూబ్తో రుద్దేది. సరే చూద్దామనేసి ఏం చేసా, ప్లెయిన్ పుల్కాలు కాల్చినప్పుడు పెన్నం మీద అంతా పిండి ఎత్తుకొని మాడినట్టు అవుతుంది. అది లాస్ట్లో చూపిస్తాను. అదేం చేశానంటే ఆ క్యూబ్ మిగిలినది ఉండింది కదా, తెచ్చి పొయ్యి మీద వేడి మీద అట్లా పెట్టి, అంటే పొయ్యి వెలుగుతున్నప్పుడే పెట్టి ఆ క్యూబ్ని అలా వేసి ఇలా ఇలా అన్నానండి. అంతే, మొత్తం ఆ ఊడొచ్చేసింది పిండి. లేకుంటే ఏమవుతుంది, చపాతీ పిండి రుద్దినేది ఎంత నానినా కానీ స్క్రబ్బర్ వేయాలి. స్క్రబ్బర్ వేస్తే ఎప్పుడైనా దోశ వేస్తే రాదు. సో మాడిన పెన్నానికి నేను పొయ్యి మీద పెట్టి అలా చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఐస్ క్యూబ్ది ఏదో వీడియో కోసం కాదు నేను చూపించింది, నేను కూడా ట్రై చేశాను. ఇది ఏమంటే షూట్ చేయలేకపోయినా ప్రాక్టికల్గా చేద్దాము, బాగుంటే మళ్ళీ చెప్దామని. సరే ఒకసారి ఇదే చూపించేద్దామని. పుల్కాలు కాల్చినాక, జొన్న రొట్టె కాల్చినాక పెన్నం మాడిపోతుంది కదండి, అప్పుడు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.